అది చేసి అట్లా సరే చాలామంది మరి మీరంతా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ఒకసారి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఒక్కసారి మొన్న రీసెంట్గా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం దానికి రావాలా వస్తానని చెప్పాను. చివరి రోజు మా ఇంటికి అదే రోజు బంధువులు వచ్చింది. ఏం చేయలేని పరిస్థితి. 93 ఐఎస్ వాడు అమెరికాలో ఉన్నాడు. వాడు పరిచయమే, మాకు దూర బంధువు కూడా, పెద్దపడపాక ప్రాపర్ అండి. రావాలంటే వస్తాను, నేను రాకపోతే వస్తా అన్నాను. తీరా వచ్చే టైంకు మా రిలేటివ్స్ వచ్చి వాళ్ళని ఏమనలేని పరిస్థితి, వాళ్ళు నచ్చుకోకపోతే చాలిపోతుంది. అది రాలేని పరిస్థితిలో ఉండేది. ఏదైనా పిలిచిలు కాబట్టి రావాలి, మనం దోచిన 4 ముక్కలు మాట్లాడాలి, మన ఆత్మీయతను పంచుకోవాలి. పొద్దున మంది ఫోన్ చేసింది, ఆంటీ రావాలి ఆమె పని రాకున్నది. దమ్ముకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుసుకునేది, ఈ ఖచ్చితంగా ఎప్పుడు కలవాలి మళ్ళీ. ఎనీహౌ ఏదేమైనా కూడా మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు గుర్తుపెట్టుకొని ఇంకొకసారి మీ అందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఎదుగు మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మల్లారెడ్డి గారు, రాజరెడ్డి గారు, మరియు శ్రీమతి మిత్రా మేడం, వీళ్ళందరినీ నేను ఎప్పుడూ జీవితం ఉన్నంత వరకు మర్చిపోను. ఇది నా చెప్పింది. లక్ష్మీకాంత్తో సార్ అసలే మర్చిపోను. మేము చదువుకున్నటువంటి అప్పుడు క్లాస్మేట్స్ ఎరావా ఏం చెప్తావు అన్నాను. నేను చెప్తాను అంటే తిరిగేది రోడ్లు ఏమిటో మేము అడిగాను. అంతకుముందు నేను తిరిగే తర్వాత ఆయన తిరిగేది, తీసుకుపోయి దాంట్లో అంతకుముందు నేను తిరిగేది, తర్వాత ఆయన చూద్దాం దాటిస్తే వీళ్ళ దయ వల్ల, ఆదర్శ గురుకులం వల్ల, ఆ సంస్థ వల్ల మేము నిలబడగలిగినాం, ఒక స్థాయిలో ఉండగలిగినామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.